దేవుని యొక్క పరిశుద్ధ నామంలో ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులందరికీ నా వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు అయిన తండ్రి ఆయన అత్యున్నతమైన కృపలను మనకు అనుగ్రహించుటకు, ఆయనతో సదాకాలము జీవించుటకు శ్రేష్టమైన సత్యవాక్యాన్ని నేర్పిస్తూ ఉన్నాడు. మీరు కూడా చాలామంది ఈ లేఖనాలు చూస్తున్నారు, మరి మనస్సులో చాలా సంతోషిస్తూ ఉన్నారు. నాకు కొందరు ఫోన్ చేసి కూడా చెప్తున్నారు, సోదరులారా. అయితే దేవుని యొక్క లేఖనములలో మనందరము నిత్య జీవాన్ని వెతుక్కోవాలి. నిత్య జీవం పొందటానికి మాత్రమే మనం ప్రభు సన్నిధిలో బ్రతుకుతున్నామని జ్ఞాపకం చేసుకునండి. లోక భోగాలు, లోక సంబంధమైన దేన్ని ఆశించినప్పటికీ దేవుని యొక్క కృపను పోగొట్టుకుంటాం. ప్రభు మన జీవితంలో ఏది జరుగుతుందో అది ఆయన చిత్తమని నమ్మండి. ఆయనను సంతోషపెట్టు పిల్లలుగా బ్రతకటానికి తండ్రి మీకు తోడై ఉంటాడు. అయితే ఈ యొక్క వీడియోలో ప్రత్యేకంగా యేసుక్రీస్తు పుట్టిన తేదీ అని నేను ఒక షార్ట్ వీడియో చేశాను. అయితే దానికోసం కొంతమంది ఏమని కామెంట్స్ పెట్టారంటే, ఇది ఒట్టిదని, మరి ఇది దేవుని యొక్క మందిరం కొరకు వ్రాయబడిందని, మరికొంతమంది చూసినట్లయితే ఏదో ఊహించుకొని చెప్పకూడదు అలాంటివి అని, మరికొంతమంది ఇది అబద్ధం అని రకరకాలుగా చెప్పారు. నేను త్వరలోనే మీకు వీడియో చేస్తాను వివరంగా అని చెప్పాను. ఎందుకంటే వాళ్ళకి తెలియని విషయం, ప్రభువు నాకు నేర్పిన విషయం కనుక చేతిలో ఫోన్ ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడామనుకోండి, ఆ మాటల వల్ల ఒక దినాన మనం దోషులు అవ్వాల్సిన పరిస్థితులు కూడా వస్తాయి. దీని గురించి వివరంగా మరి చెప్పండి అని కూడా కొంతమంది నాకు కామెంట్స్లో పెట్టారు, సోదరులారా. ఏదేమైనప్పటికీ మరి మనకు తెలియని వాటిని గురించి దూషించుట అనేది కూడా అది నేరము అవుతుంది. కనుక మనుషులు పలికే ప్రతి మాట మనుషులను మంచివాళ్ళ చెడ్డవాళ్ళ అని నిర్ధారిస్తుంది. కనుక మన జీవితంలో మన పెదవులకు మనం చెడుతనాన్ని సంపాదించుకునే అవకాశం ఇవ్వద్దు. ఆత్మీయ జీవితాన్ని చాలా విలువైనదిగా ఎంచండి. దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాలు మీరు ఒక వీడియో చూసి ఏదో మీకు తోసినట్లుగా మీకు తోచి మీరు మీ యొక్క ఆలోచన చొప్పున మాట్లాడటం అనేది కూడా క్రమం కాదు. నేను చాలా వీడియోస్ మరి నా ఛానల్లో ఉన్నాయి. మీరు ఏదైనా చూసి దాన్ని అసలు ఈ వాక్యం ఏంటి అని పరీక్ష చేసి పరిశుద్ధ గ్రంథాన్ని దగ్గర పెట్టుకొని దాన్ని మీరు చాలా జాగ్రత్తగా వివేకవంతులు కనుక బాగా గ్రహించి అప్పుడు మాట్లాడితే బాగుంటుంది. ఎందుకంటే నేను ఒక అనామకురాల్ని, ఏదో ఒకటి ఈవిడే కదా ఏది పడితే మనం అనేయొచ్చు అని మీరు ఆలోచించుకునే విధానాన్ని తీసేసుకోండి. దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా వినటం అనేది కూడా దేవుని యొక్క వరం, సోదరులారా. వినబుద్ధి పుట్టించేది ప్రభువే, దాన్ని నమ్మే హృదయం ఇచ్చేది ప్రభువే. ఆ వాక్యాన్ని అనుసరించాలి, నేను నా జీవితం వాక్య ప్రకారంగా ఉండాలి అని ఆ వాక్యాన్ని విశ్వాసపూర్వకముగా యోచన చేసేది, అలాంటి మనసు మనలోకి రావాలంటే కూడా దేవుని దయ మాత్రమే. కాబట్టి ఈ లేఖనాలను మీరు కాస్త జాగ్రత్తగా వినండి. ఎందుకంటే ప్రవక్తల కాలంలో మాట్లాడిన ప్రవచనాలు చాలా క్లిష్టమైన భాషతోటే మర్మయుక్తంగా వ్రాయబడి ఉన్నాయి. కనుక మీరు కూడా మరి జాగ్రత్తగా వింటే వీటిని గ్రహించవచ్చు. చూడండి, హగ్గై 2వ అధ్యాయం, రెండు అధ్యాయాలు ఉన్నాయి. ఈ 2వ అధ్యాయంలో 10వ వచనం నుంచి 22వ వచనం వరకు దీనిలో 3 భాగములుగా నేను విభాగిస్తాను. మీరు కూడా జాగ్రత్తగా చూడాలి. ఈ 3 భాగములలో మీకు కొన్ని అనుభవాలు అవి అర్థం చేసుకోవటం కష్టం, కాబట్టి నేను వివరంగా చెప్పాలని అనుకుంటున్నాను. చూడండి, మరియు దర్యావేషు ఏలుబడియందు, హగ్గై 2వ అధ్యాయం 10వ వచనం. దర్యావేషు ఏలుబడియందు 2వ సంవత్సరము 9వ నెల 24వ దినమున యెహోవా వాక్కు ప్రవక్తయగు హగ్గైకి ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగున ఆజ్ఞయించుచున్నాడు, యాజకుల యొద్ద ధర్మశాస్త్ర విచారణ చేయుము.
ఒకడు ప్రతిష్ఠితమైన మాంసమును తన వస్త్రపు చెంగును కట్టుకొని తన చెంగుతో రొట్టెనైను వంటకమునైను ద్రాక్షరసమునైను తైలమునైను మరి ఏ విధమైన భోజన పదార్థములనైనను ముట్టిన ఎడల ఆ ముట్టినది ప్రతిష్ఠితమగునా అని యాజకులను అడగగా వారు కాదనిరి. ఇది 10వ వచనంలో చెప్పినట్లుగా దర్యావేషు ఏలుబడి అన్నాడు. చూడండి, నేను మొదటి భాగాన్ని మీకు చెప్తాను. మన పితరులు అనగా అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, వారు యాకోబులో నుండి 12 మంది ఇశ్రాయేలీయులు, ఇశ్రాయేలు 12 గోత్రములు. నేను ఇశ్రాయేలీయులకు దేవుడను, నేను కోరుకొనిన నా ప్రజలు, వీరే నా ప్రతిష్ఠితమైన జనము అని ఏ జనమును గూర్చి ప్రభువు చెప్పాడో ఆ ఇశ్రాయేలీయులు వారు కోరుకున్నట్లుగా మొట్టమొదటిగా దేవుని యొక్క ప్రజలు అనబడుతున్న వారు ప్రభువుని తిరస్కరించి మాకు రాజును చేయమని అడిగారు. అది కూడా ఎలా అడిగారు? లోకములో చాలామంది వారి వారి యొక్క పద్ధతుల ప్రకారంగా, లోక పద్ధతి ప్రకారంగా రాజులు ఉన్నారు ప్రతి దేశానికి, మాకు కూడా రాజు కావాలి అని అడిగారు. మొదటిగా దేవుని ప్రజలు చాలా తప్పు చేశారు అసలు. అయితే ప్రభువు వారు కోరుకున్నట్లుగానే ప్రవక్త అయిన సమూయేలు కాలంలో వారికి సౌలు అను బెన్యామీను గోత్రికుడైన ఆ యొక్క సౌలును ఇశ్రాయేలీయులందరి మీద రాజుగా చేశాడు. అతను 2 సంవత్సరములు మాత్రమే, మీరు గ్రంథంలో మొత్తం చరిత్ర అంతా చదువుకోండి. దాన్ని బట్టి మరి నేను అంత వివరంగా చెప్పాలి అంటే చాలా సంవత్సరాలు కాలం తీసుకుని ఇశ్రాయేలీయులు ప్రయాణ పద్ధతి ఎక్కడ నుండి అబ్రహాం మొదలుకొని ఇదంతా కూడా ప్రస్తుత కాలం ప్రభు అయిన క్రీస్తు పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి కలిగిన లేఖనంలో మనం బ్రతుకుతున్న ఈ దినములలో నేను ఇదంతా వివరంగా చెప్పాలంటే కుదరదు. మీకు కూడా చాలా విషయాలు తెలిసే ఉంటాయి. ఇది ఆసక్తి కలిగిన వారే కానీ ఏదో ఒక నామక భక్తులు అనుకున్న వాళ్ళకి ఎవరికి అర్థమయ్యే సంగతులు కూడా కావు. కనుక దేవుని యొక్క వాక్యాన్ని మనసును పెట్టండి. చూడండి, ఇశ్రాయేలీయులు రాజైన సౌలును వారు మరి ఒక రాజుగా పొంది ఉన్నారు. అయితే సౌలు 2 సంవత్సరములు మాత్రమే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. ఆ తర్వాత అన్ని అవివేకపు పనులు, అన్నీ కూడా దేవునికి వ్యతిరేకమైన పనులు, విరోధమైన పనులు చేస్తూ మొత్తం మీద సౌలు కొనసాగుతూ ఉన్నాడు. ఆ దినములలోనే ప్రభు అయిన తండ్రి దావీదును రాజుగా కోరుకొని ఉన్నాడు. దావీదు యూదా గోత్రపు వ్యక్తిగా కూడా లేఖనములో మనకు తెలుసు. అయితే సౌలు 2 ఏళ్లే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పటికీ అతను మొత్తం 40 సంవత్సరాలు ఇశ్రాయేలీయుల్ని పరిపాలన చేశాడు. ఆ సమయం అంతటి కూడా మరి దావీదు తాను ఎంత నరక యాతన సౌలు చేతిలో అనుభవించాడో కూడా చాలా చక్కగా మీరు సమూయేలు గ్రంథం మొదటి గ్రంథంలోనూ చాలా స్పష్టంగా వ్రాయబడిన, అంత నీట్గా కథలాగా వ్రాయబడింది కనుక మీరు చదువుకోవచ్చు. అంతేకాకుండా ఇక 2వ సమూయేలు గ్రంథం వచ్చినప్పుడు అక్కడ ప్రభువు దావీదును ఏ విధముగా గొప్ప చేశాడో, రాజుగా ఆయన చేసుకున్న పద్ధతిలో రాజ్య సింహాసనాసీనుడై ఉన్నాడో, ఆ తర్వాత దావీదు చేసిన పాపానికి శిక్ష అనుభవించుట, ఈ విధముగా తన కుమారుడు యూదుల దేశాన్ని పరిపాలిస్తూ వచ్చారు. ఎందుకంటే మరి ప్రభువే ఇశ్రాయేలును 2 రాజ్యములుగా విభాగించేశాడు, రాజులు వారి యొక్క చెడుతనాన్ని బట్టి. అయితే ఈ ఇశ్రాయేలు రాజుల మీద ఎవరు పడితే వాళ్ళు, ఈ గోత్రాల్లోనే 12 గోత్రాల్లో ఒక గోత్రము యూదా కదా, లేవీ గోత్రానికి అసలు రాజరికం లేదు. కనుక లేవీయులు కేవలము యాజకత్వాన్ని మాత్రమే చేయటానికి దేవుని యొక్క మందిర సేవ కొరకు వాళ్ళని ప్రత్యేకపరిచాడు. అయితే ఇశ్రాయేలు రాజ్యాన్ని ఎవరు పడితే వాళ్ళు, మిగతా 9 గోత్రాల్లో 10 గోత్రాల్లో ఎవరు పడితే వాళ్ళు పరిపాలన చేశారు. కానీ యూదా గోత్రాన్ని కేవలము దావీదు సంతతి వారు మాత్రమే పరిపాలన చేస్తూ వచ్చారు. అయితే యూదా గోత్రములో వారు దేవుని యొక్క మాటను, ప్రభువు పంపిన ప్రవక్తల మాటలను ఎప్పటికప్పుడు వారు నిరాకరిస్తూనే వారి ఇష్టానుసారంగా జీవించిన పరిస్థితులు ఉన్నాయి. అయితే ఇశ్రాయేలు రాజ్యము అది చాలా తొందరగా అషూరు చేతికి ప్రభువు అప్పగించేశాడు. ఎందుకంటే ఇశ్రాయేల్ రాజులు ఇక ఏమాత్రం కూడా దేవుని భయం లేకుండా విచ్చలవిడిగా వారి యొక్క పరిపాలనా విధానం కానీ, వారి కాలంలో
ప్రజలు చేసే చెడు క్రియలు కానీ దేవునికి చాలా బాధాకరమైన పరిస్థితులు కనుక త్వరగా వారిని అష్షూరుకు అప్పగించాడు. అయితే యూదా దేశం, యూదా దావీదు కుమారులు వారి వారి వంశపారంపర్యంగా పరిపాలన చేస్తూ వచ్చారు. అయితే వారు కూడా బహు చండాలపు ప్రవర్తన కలిగి ఉండి దేవుని మీద తిరుగుబాటు చేసినప్పుడు ప్రభు తన ప్రవక్తల ద్వారా హెచ్చరించాడు, నేను మిమ్మల్ని శత్రువుకు అప్పగిస్తానని. ఆ విధానంలోనే బబులోను రాజైన నెబుకద్నెజరు వచ్చాడు, మొత్తాన్ని దోచేశాడు, మొత్తం పట్టుకుపోయాడు. అప్పుడు చూడండి, బబులోను రాజైన నెబుకద్నెజరు అతని తర్వాత బెల్షజరు పరిపాలన చేశాడు. ఆ తర్వాత మాదీయులు పారసీక దేశపు రాజులు పరిపాలన ప్రారంభించి అప్పుడు రాజైన దర్యావేషు పరిపాలన చేయుచున్న దినములు. ఆ దినములలో ప్రభువు తన ప్రజలను ఎలాగ విడిపిస్తాడో కూడా ప్రవక్తల ద్వారా ఎప్పుడూ తెలియచేశాడు. ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా చెప్పాడు, యెరూషలేము 70 సంవత్సరాలు విశ్రాంతి తీసుకుంటుంది, 70 సంవత్సరాల తర్వాత నేను దాన్ని జ్ఞాపకం చేసుకుంటాను. అనగా యెరూషలేము అనగా యూదా ముఖ్య పట్టణమై ఉన్నది. ఆ యొక్క ప్రదేశం అంతటినీ కూడా తండ్రి ఎడారిగా నక్కలకు నివాస స్థలమైన చోటుగా చేసిన దినములు. ఈ 70 సంవత్సరాలు పూర్తి కావస్తున్నాయని ప్రవక్త అయిన దానియేలు ఇర్మియా చెప్పిన ప్రవచనాలను చూచి దేవుణ్ణి వేడుకొని ఎంతో ప్రాధేయపడి వాళ్ళందరూ కూడా ప్రభు సన్నిధిలో ఎంతగా విలపించారంటే, నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విధంగా దేవుడు తన యొక్క ప్రజలను నడిపిస్తూనే వచ్చాడు. కానీ వాళ్ళు శత్రు దేశంలో అనగా యెరూషలేమును బబులోను రాజు వచ్చేసి మొత్తం అంతా తుడిచిపెట్టేసినట్టు చేసి ఏదో కొంతమంది బలహీనులు మాత్రమే వదిలేసి వెళ్ళిపోయాడు కదా. అక్కడ ఎక్కడున్నప్పటికీ ఆయన శేషాన్ని మిగుల్చుకుంటూనే వచ్చి దేవుడు తన యొక్క వాగ్దానాన్ని స్థిరపరుస్తూ అబ్రహాము, యాకోబు, ఇస్సాకులతో చేసిన ప్రమాణాన్ని వారికి స్థిరపరుస్తూనే ప్రభువు తన కార్యములను జరిగిస్తూ వచ్చాడు. అయితే రాజైన దర్యావేషు ఏలుబడి 2వ సంవత్సరములో ఈ యొక్క మాట గమనించండి. 2వ సంవత్సరము 9వ నెల 24వ దినమున 9వ నెల 24వ దినమున యెహోవా వాక్కు ప్రవక్త అయిన హగ్గయికి ప్రత్యక్షమైందట. మీరు గమనించాలి, ఇదే దినమున ప్రభువు 3 సార్లు ప్రవక్తతో మాట్లాడాడు. 3 సార్లు మాట్లాడాడు. అయితే మనం చదువుకున్నాం 10వ వచనంలో ఒకసారి, మొదటిసారి మాట్లాడినప్పుడు సంగతులు మనం గమనిస్తూ ఉన్నాం. ఏమని మాట్లాడాడంటే, సైన్యములకు అధిపతి యెహోవా ఈలాగున ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, యాజకుల యొద్ద ధర్మశాస్త్ర విచారణ చేయుము. ఒకడు ప్రతిష్ఠితమైన మాంసమును తన వస్త్రపు చెంగును కట్టుకొని తన చెంగుతో రొట్టెనైనను వంటకమునైనను ద్రాక్షరసమునైనను తైలమునైనను మరి ఏ విధమైన భోజన పదార్థమునైనను ముట్టిన ఎడల ఆ ముట్టినది ప్రతిష్ఠితమగునా అని యాజకులను అడగగా వారు కాదనిరి. ప్రతిష్ఠితము కాదు అని చెప్పారట. శవమును ముట్టుట వలన ఒకడు అంటుపడి అట్టి వాటిలో దేనినైనను ముట్టిన ఎడల తాను ముట్టినది అపవిత్రమగునా అని హగ్గయిని మరలా అడుగగా యాజకులు అది అపవిత్రమగుననిరి. ఈ ప్రజలు అప్పుడు చూడండి ఏమన్నాడు, హగ్గయి వారికి ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చెను, ఈ ప్రజలను ఈ జనులను నా దృష్టికి అలాగుననే ఉన్నారు. వారు చేయు క్రియలన్నీయు వారు అచ్చట అర్పించినవన్నీ నా దృష్టికి అపవిత్రములు, ఇదే యెహోవా వాక్కు అని ఒక్క దినములో 3 సార్లు మాట్లాడాడు. మొదటిసారి ప్రభువు ప్రవక్త ద్వారా దేవుని యొక్క ప్రజలైన వారితోనే ఈ విధంగా తెలియచేస్తున్నాడు. నీవు ఒకసారి ఆలోచించి, ధర్మశాస్త్రమును విచారణ చేయమంటున్నాడు. యాజకుల దగ్గర ధర్మశాస్త్రం విచారణ చేయి. యాజకులు ధర్మశాస్త్రాన్ని బోధించుట వారి విధి కదా. బోధించుట అనగానే ఏదేదో మరి బోధలు రకరకాలుగా ఈ రోజుల్లో ఇన్ని భయంకరమైన భిన్నమైన బోధలు బయలుదేరిపోయాయి. కానీ సోదరులారా, దేవాతి దేవుడు ఆనాడు యాజకులకు ఒకటే మాట తెలియచేశాడు. ఆ మాట ప్రకారంగా జీవించినప్పటికీ ఆనాడు దేవుని ప్రజలందరూ దేవుని యొక్క ఆజ్ఞల మీద తిరుగుబాటు చేసి దేవుని యొక్క ఉగ్రతకు
వారు నశించిపోయినట్లుగా కూడా దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో మనం చూస్తున్నాం. యాజకులు ఏమని బోధించాలి, అసలు ఆ యొక్క అనుభవాన్ని కూడా ఒక మాట మనం చదువుకుందాం. చూడండి, లేవికాండం 10వ అధ్యాయం 8 నుంచి చూడండి. మరియు యెహోవా అహరోనుతో ఇట్లా నేను, మీరు ప్రత్యక్షపు గుడారంలోనికి వచ్చినప్పుడు మీరు చావకుండానట్లు నీవును నీ కుమారులను ద్రాక్షారసమునే కానీ మద్యమునే కానీ త్రాగకూడదు అని చెప్పి, మీరు ప్రతిష్ఠితమైన దాని నుండి లౌకికమైన దానిని, అపవిత్రమైన దాని నుండి పవిత్రమైన దాన్ని వేరు చేయుటకును యెహోవా మోషే చేత ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన సమస్త విధులను మీరు వారికి బోధించుటకును ఇది మీ తరతరములకు నిత్యమైన కట్టడ. నా నామము నిమిత్తము నేను మిమ్మలను ఏర్పాటు చేసుకుని ఉన్నాను. లేవీలతో చెప్తున్నాడు, అహరోనుతో చెప్తున్నాడు. లేవీ గోత్రంలో ప్రధాన యాజకత్వాన్ని దేవుడు అహరోనుకి ఇచ్చాడు కనుక అహరోనుతో చెప్తున్నాడు, నీవు కూడా నీ కుమారులు మీరెప్పుడూ ద్రాక్షారసమును కానీ మద్యమును కానీ పొరపాటునైనా త్రాగటానికి వీల్లేదని చెప్పి, మీరు ప్రతిష్ఠితమైన దాని నుండి లౌకికమైన దానిని, అపవిత్రమైన దాని నుండి పవిత్రమైన దాన్ని వేరు చేసే పనినిచ్చాడండి. ఈనాడు ప్రతిష్ఠితమైందేదో లౌకికమైందేదో ఈనాటికి కూడా బోధకులకు అర్థం కాక లౌకికమైన దాన్ని ప్రతిష్ఠితమైన దాన్ని కలిపి బోధిస్తూ ఉన్న అబద్ధాన్ని మీరు నమ్ముకొని ఈనాడు ఏదో మా సంఘం అనుకుంటున్నారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ధర్మశాస్త్రంలోనే ప్రభువు ఖండితముగా ఆజ్ఞాపించి ఉన్నాడు కదా. ఎంత స్పష్టంగా చెప్పాడండి. ప్రతిష్ఠితమైన దాని నుండి లౌకికమైన దానిని, లోకమేంటో, ప్రభువు కొరకు జీవించవలసిన పద్ధతి ఏంటో విడగొట్టండి. లోకంతో కలిసిపోవడానికి వీల్లేదు. అపవిత్రమైనదేదో పవిత్రమైనదేదో ఈ రెండింటినీ కూడా మీరు వేరు చేయాలి. ఆ సంగతి కూడా తెలియదు, కానీ పాస్టర్లు అయిపోయారు ఈనాడు కూడా. అంతేకాదు, వారికి దేవుడిచ్చిన ఆజ్ఞలు విధులు అన్నిటినీ కూడా దేవుని యొక్క ప్రజలకు బోధించుటకు ఇది మీ తరతరములకు నిత్యమైన కట్టడ అని చెప్పాడు. దేవుని యొక్క అలాంటి యాజకులు ప్రభు యొక్క ఆజ్ఞకు లోబడి దేవుని యొక్క చిత్తాన్ని అనుసరించవలసిన యాజకులను విచారణ చేయమని చెప్తున్నాడు ప్రవక్త అయిన హగ్గయితోటి. చూడండి, యాజకుల యొద్ద ధర్మశాస్త్ర విచారణ చేయము, అలాగున వారు బోధించాలి, ప్రకటించాలి. అంతేకాదు, ఇక్కడ కూడా చెప్తాడు. చూడండి, మలాకీ గ్రంథంలో కూడా దేవుని యొక్క పరిచర్య చేసేవారు బోధించవలసిందేంటి? మలాకీ గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం, యాజకులు సైన్యములకు అధిపతియగు యెహోవా దూతలు గనుక జనులు వారి నోట ధర్మశాస్త్ర విధులను నేర్చుకొందరు, వారు జ్ఞానమును బట్టి బోధింపవలెను. కనుకనే అధికారం వారికి ఇచ్చాడు కనుక ప్రభువు యాజకుల యొద్ద ధర్మశాస్త్రాన్ని విచారణ చేయి, వాళ్ళు ఏం చెప్తారో, నేను అడిగే ప్రశ్నకు వాళ్ళ సమాధానం ఏంటో అని ప్రవక్త అయిన హగ్గై ద్వారా ప్రభు మాట్లాడుతూ ఉంటే, ఆ యొక్క మాటలు యాజకులను అడిగినప్పుడు వాళ్ళు ఎలాంటి సమాధానాలు చెప్తున్నారో చూడండి. ఈ ప్రతిష్ఠితమైనది అనే ఈ యొక్క అనుభవాన్ని దేవుని యొక్క పరిశుద్ధ లేఖనముల్లో మనం చూసినట్లయితే ప్రతిష్ఠితమైన మాంసము అన్నాడు. ఇక వీటన్నిటినీ ప్రతి మాట చెప్పను నేను, అందుకనే ముఖ్యమైనవి మాత్రమే మీతో చెప్పగలుగుతున్నాను సోదరులారా. ప్రతిష్ఠితమైన మాంసమును తన వస్త్రపు చెంగున కట్టుకొని అని పూర్వకాలంలో యాజకులు వారి యొక్క బోధించే కాలంలో ప్రభువు ప్రజలు క్రమంగా ఉన్నారా అని అడగటానికి ఈ ప్రశ్నలు వేస్తూ ఉన్నాడు. దయచేసి ఒక మాటను మనం చదువుకుందాం. లేవికాండం 6వ అధ్యాయం 26, 27 వచనాలు చూడండి. పాప పరిహారార్థ బలిగా దాన్ని అర్పించిన యాజకుడు దాన్ని తినవలెను. పరిశుద్ధ స్థలమందు అనగా ప్రత్యక్షపు గుడారం యొక్క ఆవరణములో దానిని తినవలెను. దాని మాంసమునకు తగులు ప్రతి వస్తువు ప్రతిష్ఠితమగును. దాని మాంసమునకు తగిలే ప్రతి వస్తువు కూడా ప్రతిష్ఠితమగును. దాని రక్తములోనిది కొంచెమైనను వస్త్రం మీద ప్రోక్షించిన ఎడల అది దేని మీద ప్రోక్షింపబడెనో దానిని పరిశుద్ధ స్థలములో ఉతకవలెను. ఆనాడు ఇట్టి నియమములు దేవుడు ధర్మశాస్త్ర కాలంలో ఏర్పాటు చేసి ఉన్నాడు. కనుకనే పాప పరిహారార్థ బలిగా దానిని అర్పించిన యాజకుడు దానిని తినవలెను. పరిశుద్ధ స్థలమందు దానిని తినాలన్నాడు.
దాని మాంసమునకు తగులు ప్రతి వస్తువు కూడా ప్రతిష్ఠితమగును అని చెప్పాడు. అయితే హగ్గై ద్వారా ప్రభు అడుగుతున్న ఈ యొక్క అనుభవాన్ని కనుక మనం చూసినట్లయితే, యాజకుల యొద్ద ధర్మశాస్త్ర విచారణ చేసినట్లయితే, ఒకడు ప్రతిష్ఠితమైన మాంసమును తన వస్త్రపు చెంగును కట్టుకొని తన చెంగుతో ఏ వస్తువునైనా సరే, ఏదైనా సరే, అది రొట్టె కానీ, వంటకం కానీ, ద్రాక్షారసమైన, తైలమైన, ఏ విధమైన భోజన పదార్థమునైనా ముట్టిన ఎడల ఆ ముట్టినది ప్రతిష్ఠితమగునా అన్నాడు. వాళ్ళు యాజకులు చెప్తున్నారు కాదు అన్నారు. కాదని చెప్పారండి. తర్వాత శవమును ముట్టుట వలన ఒకడు అంటుపడి అట్టి వాటిలో దేనినైనా ముట్టిన ఎడల తాను ముట్టినది అపవిత్రమగునా అని హగ్గై మరలా అడుగగా యాజకులు అది అపవిత్రమగును అని చెప్పారు. అయితే ఈ ప్రజలందరూ కూడా మీరు ధర్మశాస్త్రాన్ని, పాప పరిహారార్థ బలుల్ని అర్పణ చేస్తున్నారు, ప్రతిష్ఠితమైన దానిని లేక లౌకికమైన దానిని రెండిటిని కలిపి బ్రతుకుతున్నారు. అందువలన అంతా కూడాని అపవిత్రమైపోతూ ఉంది. ప్రతిష్ఠితమైన దాన్ని, లౌకికమైన దాన్ని వేరు చేయమన్నాడు. అపవిత్రమైన దాన్ని, పవిత్రమైన దాన్ని వేరు చేయాలి అని ప్రభువు యాజకులకు ఆజ్ఞాపించాడు. దేవుని యొక్క ప్రజలకు వారు బోధించినప్పుడు వారు వాటి యందు లక్ష్య పెడుతున్నారా అంటే ఎంత మాత్రమూ లక్ష్య పెట్టలేదు సరికదా. వాళ్ళు మొత్తం ఇదైతే ఏం పోయింది, అదైతే ఏం పోయింది, మేము దేవుని పిల్లలమే, దేవుని పక్షంగా ఉన్నాం. ఇటు ప్రస్తుతం చూడండి, లోకంలో కలిసిపోతున్నాం, లోకాచారాలతోటి, లోక సంబంధమైనవి వాటిని ప్రభు సన్నిధికి వెళ్ళి దేవుని యొక్క మాటలను కూడా విని మేము ఏం తప్పు చేయట్లేదు, మేమేం పాపం చేయట్లేదు అనుకొని ఎవరి ఇష్టానుసారముగా వారు బ్రతుకుతున్నారు చూడండి. ఈ బ్రతుకులన్నీ కూడా అపవిత్రమైనవే. ఇవన్నీ ఇలాంటి బ్రతుకుట అనేది ప్రభువు దృష్టిలో ఎంత అసహ్యమైందో కూడా తెలియచేశాడు. ఆయన ఒక్క దినమున ముమ్మారు మాట్లాడుతూ మొదటిసారిగా మాట్లాడిన మాట. ఆ తర్వాత ప్రభువు మరి యొక్క అనుభవాన్ని కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చూడండి, లేవీకాండంలో 6వ అధ్యాయం 18వ వచనం చూడండి. అహరోను సంతతిలో ప్రతివాడును దానిని తినవలెను. ఇది యెహోవా హోమముల విషయములో మీ తరతరములకు నిత్యమైన కట్టడ. వాటికి తగిలిన ప్రతి వస్తువు పరిశుద్ధమగును అన్నాడు. ఎంత పరిశుద్ధతను కలిగి ఆనాడు దేవుని యొక్క సేవా ధర్మమును నిర్వహించాలో ప్రభువు తెలియచేశాడు. అహరోను పిల్లలు కూడాను వారు అన్యాజ్ఞని యెహోవా సముఖంలోకి తీసుకొస్తే వాళ్ళు అక్కడికక్కడే చనిపోయినట్లుగా కూడా దేవుని యొక్క సన్నిధిలో 10వ అధ్యాయంలోనే ఉంటుంది. లేవీకాండం ఒకసారి చూడండి. అహరోను కుమారులైన నాదాబు, అబీహులు తమ తమ ధూపార్తులను తీసుకొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యం వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేశాను. ఎంత నియమ ప్రకారముగా చేయవలసిన దేవుని యొక్క పని, దేవుని సన్నిధిలో ఆయన సముఖములో ఆయన కుమారుగా వారిని ఎంత గొప్ప చేశాడో అంత నియమ ప్రకారంగా జీవించే విధులు కూడా దేవుడు యాజకులకు ఇచ్చినట్లు మనం చూస్తున్నాం. కనుక ఇలాంటి క్రమమైన పద్ధతిలో ఈ ప్రజలు జీవిస్తున్నారా అంటే అక్కడ ఏం చెప్పాడు చూడండి, 14వ వచనం. హగ్గై 2:14. అప్పుడు హగ్గై వారికి ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చెను, ఈ ప్రజలను, ఈ జనులను నా దృష్టికి అలాగే ఉన్నారు. అందరూ అపవిత్రులుగా ఉన్నారట. అందరూ కూడాని దేవుడు దేవుడు అని దేవుని యొక్క సన్నిధిలో ఉంటున్నారు. కానీ మొత్తం వీళ్ళందరూ కూడా అపవిత్రులుగానే ఉన్నారు. వారు చేయు క్రియలన్నీ, వారు అచ్చట అర్పించినవన్నీ నా దృష్టికి అపవిత్రములు అని చెప్పాడు. ఇదే యెహోవా వాక్కు అని ప్రభు యొక్క లేఖనములో తెలియచేశాడు. అయితే ఇక రెండవసారి ఏం మాట్లాడాడో చూద్దాం. హగ్గై 2వ అధ్యాయం 15వ వచనం నుంచి. ఈ రాతి మీద రాయి ఉంచి యెహోవా మందిరము కట్టనారంభించినది మొదలుకొని ఆ వెనుక మీకు సంభవించిన దానిని ఆలోచన చేసుకొనుడి. నాట నుండి ఒకడు 20 కుప్పల కంకులు వేయగా 10 కుప్పలంత ధాన్యమే తేలుచున్నది. తీసుకొని వల్లని 50 కొలల తొట్టి వద్దకు ఒకడు రాగా 20 కొలలు మాత్రమే దొరుకును.
తెగులుతోనూ కాటుకతోనూ వడగండ్లతోనూ మీ కష్టార్జితం అంతటినీ నేను నాశనము చేసి ఉన్నాను. అయినను మీలో ఒక్కడునూ తిరిగి నా యొద్దకు రాలేదు. ఇదే యెహోవా వాక్కు అని చెప్పాడు. ప్రభు అయిన దేవుడు ఈ రాతి మీద రాయి ఉంచి యెహోవా మందిరము కట్టనారంభించినది మొదలుకొని ఆ వెనుక మీకు సంభవించిన దానిని ఆలోచన చేసుకొనుడి. మీరు దేవుని యొక్క మందిరాన్ని కట్టాలని ప్రారంభించారు. దేవుని యొక్క మందిరము కట్టుటకు వారందరూ కూడా మనసు పెట్టారు. ఏది దాసత్వంలో ఉన్నాం, దేవుని యొక్క మందిరాన్ని మళ్ళీ కట్టుకునే అవకాశాన్ని ఇచ్చాడు దేవుడు అని చెప్పి ఆసక్తితోటే మొదలుపెట్టారు సోదరులారా. చూడండి, మొదటి అధ్యాయంలో 2వ వచనం నుంచి దయచేసి చూడండి. సమయం ఇంకా నువ్వు రాలేదు, యెహోవా మందిరమును కట్టించుటకు సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుచున్నారే. చూడండి, ఈ జనులు చెప్పుచున్నారే అంటేనే చాలా భావం ఉంది అందులో. సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరం కట్టించడానికి ఇంకా సమయం రాలేదు అని మీరు చెప్పుకొనుచున్నారే. అయితే అందుకు యెహోవాకు ప్రత్యక్షమై ప్రవక్తయగు హగ్గై ద్వారా సెలవిచ్చినదేమనగా, ఈ మందిరము పాడై ఉండగా మీరు సరంబి వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా? మందిరం కట్టడం అయితే ప్రారంభించారు. దర్యావేష కాలములో దేవుడు వారి హృదయాలను, ఆ రాజుల యొక్క హృదయాలను కూడా ప్రేరేపించి దేవుని యొక్క పని చేసుకోవటానికి దేవుని ప్రజలకు వెసులుబాటు కల్పించి ఆ విధముగా పనిని ప్రారంభిస్తే దేవుని ప్రజలే పని ప్రారంభించారు. కానీ కొంతకాలాన్ని వాళ్ళు నిర్లక్ష్యం చేశారు. రమ్మారమి 14 సంవత్సరములు వారు దేవుని యొక్క మందిర పనిని నిర్లక్ష్యం చేశారండి. ఆ సమయంలో ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు, సమయం ఇంకా రాలేదని చెప్పుకుంటున్నారా? మీరు ఈ మందిరం ఏమో పాడైపోతూ ఉంది, మీరు సరంబి వేసిన ఇండ్లలో నివసిస్తూ ఉన్నారు, ఇది మీకు సమయమా? కాబట్టి సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చున్నదేమనగా, మీ ప్రవర్తనను ఆలోచించుకొనుడి. మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండెను. మీరు భోజనము చేయుచున్నను ఆకలి తీరకయున్నది, పానము చేయుచున్నను దాహము తీరకయున్నది, బట్టలు కప్పుకొనుచున్నను చలి ఆగకున్నది, పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకునను, జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్లుగా ఉన్నది అని చెప్పాడు. మీరు నా మందిరము పనిని ఆపివేశారు. మీ సౌఖ్యాలను చూసుకునే పద్ధతిలో మీరు బ్రతుకుతూ ఇంకా టైం ఉంది అనుకుంటున్నారు. కాబట్టి మీ జీవితాల్లో మీరు ఏమైనా బాగుపడుతున్నారా? మీకేమైనా క్షేమం కలుగుతుందా? మీ యొక్క చూడండి ఎన్ని రకాలుగా చెప్పాడు. మీ ప్రవర్తన ఆలోచించుకొనుడి. మీరు విస్తారముగా విత్తినను కొంచెమే పండుతుంది. మీరు భోజనము చేయుచున్నను ఆకలి తీరటం లేదు, పానము చేయుచున్నను దాహము తీరకయున్నది, బట్టలు కప్పుకొనుచున్నను చలి ఆగకున్నది, పనివారు కష్టం చేసి జీతం సంపాదించుకుంటున్నారు, చినిగిపోయిన సంచిలో వేసినట్లుగా మీ జీతం అంతా ఏమైపోతుందో మీకు తెలియదు. ఎందుకని? మీ ప్రవర్తనను ఒకసారి ఆలోచన చేసుకోనండి. దేవునికి ప్రాధాన్యతనివ్వకుండా మీకు మీరు ప్రాధాన్యతనిచ్చుకుంటున్న ఈ పరిస్థితి మీకేమి మేలు కలగదు అని ప్రభువు రెండవ మారు ఒకే దినమున రెండవసారి ప్రభువు మాట్లాడుతున్న అనుభవాన్ని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చూడండి, మీరు ఆలోచన చేసుకొనుడి. నాట నుండి ఒకడు 20 కుప్పల కంకులు వేయగా, అనగా మీరు మందిరానికైతే పునాది వేసామని దేవుని ప్రజలని చెప్పుకుంటున్నారు. దేవునికి మీరు ప్రాధాన్యతనిస్తున్నారా? ప్రభు అయిన యేసుక్రీస్తు శరీరధారిగా లోకంలోనికి వచ్చినాక చెప్పాడు, నాకన్నా నీ కుమార్తెనైనో నీ కుమారుడినైనో ఎక్కువగా ప్రేమిస్తే నీవు నాకు సంబంధించిన వాడవు కావు. నాకన్నా మీరు ఎవరిని ఎక్కువ ప్రేమించినప్పటికీ మీకు నాకు ఎటువంటి సంబంధం లేదని ప్రభువు కూడా చెప్పాడండి. తన యొక్క ఉద్దేశాలను ఆనాడు ఈనాడు ఎప్పుడు కూడా చెప్తున్నాడు. నీ దేవుడైన యెహోవాను నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అని చెప్పాడు. కాబట్టి మా ప్రభువే మాకు దేవుడు, మేము ఎవ్వరిని ఆశ్రయించటం లేదు అని మీరు అనుకుంటున్నారేమో. నా ప్రియ సహోదరి సహోదరులారా, మీరు దేవుని సన్నిధికి వెళ్ళడం వేరు. ఈ ప్రజలందరూ కూడా దేవుని ప్రజలేనండి, దేవునితోటే ఉన్నారు. ధర్మశాస్త్ర కాలంలో ఇంకా చాలా స్ట్రిక్ట్గా ఉండేవి. చాలా ఆజ్ఞలు, నియమములు, శాసనములు, కట్టడలు, చాలా చాలా విధాలుగా ప్రభువు ఆయన తన ప్రజలను నడిపించిన పద్ధతి, వారిని ఏలుబడి చేయుచున్న
రాజులు కూడా యాజకుల యొక్క మాటను అనుసరించి జీవించితేనే వారి రాజ్యములు సుభిక్షంగా ఉన్నట్లు దేవుని యొక్క లేఖనాల్లో వ్రాయబడి ఉన్నాయి. ఎవరైతే యాజకుల మాటలు త్రోసివేశారో ఆ కాలంలో వారు యుద్ధములు విపరీతంగా చూసినట్లుగా కూడా వారు దేవుని యొక్క మాటను నిర్లక్ష్య పెట్టినందుకు వాళ్ళు చాలా శిక్ష అనుభవించినట్లుగా కూడా మనకు గ్రంథం ఆధారాలు బోలెడన్ని అనుగ్రహించి ఉన్నది. అయితే దేవుని యొక్క సన్నిధిలో ప్రభువు మాట్లాడుతున్నాడు, మీరు నా సన్నిధికని వస్తున్నారు, ఏమైనా మీలో పవిత్రత ఉందా అని అడిగాడు. మొదటిగా నా దృష్టికి వీళ్ళందరూ అపవిత్రులుగానే కనిపిస్తూ ఉన్నారు అని చెప్పాడు. రెండవదిగా మీరు నన్ను లక్ష్య పెట్టకుండా మీకై మీరే ప్రాధాన్యతనిచ్చుకొని మీరు హాయిగా బ్రతుకుదాం అనుకున్నారు, ఏమైనా మీకు మేలు కలుగుతుందా అని మాట్లాడాడు. అంతేకాకుండా చూడండి, వివరించి చెప్తున్నాడు, తెగులుతోనూ కాటుకతోనూ వడగండ్లతోనూ మీ కష్టార్జితం అంతటినీ నేను నాశనము చేసి ఉన్నాను, అయినను మీలో ఒక్కడునూ తిరిగి నా యొద్దకు రాలేదు. ఒక్కడ కూడా రాలేదంట ప్రభు దగ్గరికి. ఇదే యెహోవా వాక్కు. మీరు ఆలోచించుకొనుడి, ఇంతకు ముందుగా 9వ నెల 24వ దినము నుండి, అనగా యెహోవా మందిరపు పునాది వేసిన నాటి నుండి మీకు సంభవించిన దాన్ని ఆలోచన చేసుకొనుడి. మీకు సంభవించింది ఆలోచించుకోమంటున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, మీరు కూడా ఆలోచించండి. మీ జీవితాల్లో మీరు ప్రభువుకి ఎంత ప్రాధాన్యతనిస్తున్నారో, మీ కుటుంబానికి ఎంత ప్రాధాన్యతనిస్తున్నారో, మీ జీవితాల్లో ఏమి మేలు అనుభవిస్తున్నారో ఒకసారి ఆలోచించేయండి. దేవుని కన్నా అధికమైన ప్రాధాన్యతనిచ్చిన వారి యొక్క కుటుంబములలో వారికి క్షేమము ఉండదు అనే సత్యాన్ని కూడా ప్రభు తెలియజేస్తున్నాడు. అంతేకాకుండా 19వ వచనం చూడండి, కొట్లలో ధాన్యం ఉన్నదా? ద్రాక్ష చెట్లైను, అంజూరపు చెట్లైను, దానిమ్మ చెట్లైను, ఒలివ చెట్లైను ఫలింపకపోయాను కదా. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించేదను అని చెప్పాడు. ఏమైనా ఉన్నాయా మీకు? దేవుని యొక్క మందిరముకు పునాది వేశారు. ఆనాటి నుంచి మీ జీవితంలో మీకు ఏదైనా సరే క్షేమం జరుగుతుందా? మీకేమైనా మేలు జరుగుతుందా? ఎంత చక్కగా చెప్పాడండి ప్రభువు. 20 కుప్పల కంకులు వేయగా 10 కుప్పల ధాన్యమే పండుతుందట. 16వ వచనంలో చెప్తాడు, 20 కుప్పల కంకులు వేయగా 10 కుప్పలంత ధాన్యమే తేలుచున్నది. తీసుకొని వల్లని 50 కొలల తొట్టి యొద్దకు ఒకడు రాగా 20 కొలలు మాత్రమే దొరుకును. అంటే మీరు అనుకున్నవన్నీ కూడా సగం సగం ఎంతగా మీ జీవితాలలో ఏది కూడా జరగకుండా మీరు క్షీణించిపోతున్నారో మీకు అర్థమవుతుందా? అంతేకాదు, తెగుళ్లతోటి ఎంత సతమతం అవుతున్నారో, మీ యొక్క కష్టార్జితం ఎంత వృధా అయిపోతుందో మీకు అర్థమవుతుందా? అయినను మీలో ఒక్కళ్ళు కూడా నా దగ్గరికి, మీ మనఃపూర్వకంగా నా దగ్గరికి తిరిగి రాలేదే. అంతేకాదు మీరు మందిరపు పునాది వేసిన నాట నుండి మీ జీవితంలో ఒకసారి ఆలోచించుకోనండి అని చెప్తున్నాను కదా నేను. ఇప్పుడైనా ఆలోచించండి, ఈ దినమైనా ఆలోచించండి అని 9వ నెల 24వ దినమున ప్రభువు మాట్లాడుతున్న సందర్భాన్ని దయచేసి మనసును పెట్టండి. అంతేకాకుండా ప్రభు అంటున్నాడు, కొట్లలో ధాన్యం ఉన్నదా? 19వ వచనం, ద్రాక్ష చెట్లైనా, అంజూరపు చెట్లైనా, దానిమ్మ చెట్లైనా, ఒలివ చెట్లైనా ఫలింపకపోయాను కదా. ఏంటండి చెట్లు గురించి లేకపోయినట్లయితే ఏదో ఒక రకంగా చెట్లు ఫలితాలు వాటి గురించి ప్రభు మాట్లాడుతున్నాడు అనుకుంటున్నారా? దేవుని సన్నిధిలో చాలా భయభక్తులు కలిగిన, దేవుని కొరకే జీవించాలనే బలమైన మనస్సుతో బ్రతికే వాళ్ళల్లో కూడా ఫలితం కనిపించట్లేదు, రావట్లేదు. బలవంతులు కాలేకపోతున్నారు, పరిశుద్ధత రావటం లేదు, పవిత్రులు కాలేకపోతున్నారు, ప్రతిష్ఠితులు కాలేకపోతూ ఉన్నారు. అందుకు చెప్పాడు, మీకు కొట్లలో చూస్తే ధాన్యం లేదు. కొట్లలో ధాన్యం అనగా ధాన్యము అంటే ఆత్మ, చెత్త అంటే శరీరము. అందుకే ప్రవక్త ఇర్మియా చెప్తాడు 23వ అధ్యాయంలో, ధాన్యముతో చెత్తకు ఏమి సంబంధము అంటాడు. కలకనిన ప్రవక్త తాను కనిన కలను బట్టి సత్యం మాట్లాడాలి. ఏంటి సత్యం అంటే, ధాన్యముతో చెత్తకు ఏమి సంబంధము అనగా శరీరమునకు ఆత్మకు ఏం సంబంధం? శరీరం మంటిలోకి వెళుతుంది, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు తిరిగి వెళ్ళాలి కదా. వెళ్ళేలాగా మీరు బ్రతుకుతున్నారా? మీ ఆత్మ పాతాళానికి పరుగులెట్టేలాగా
మొత్తం నా సన్నిధికి వస్తారు, లోకస్తుల్లా బ్రతుకుతారు. నా సన్నిధిలో వాక్యాన్ని చదువుతారు, ప్రార్థనలను చేస్తారు, మీరు మొరపెడతారు, ఇవన్నీ చేస్తారు. కానీ మీరు లోకస్తుల కన్నా అసహ్యమైన కోరికలతోటి, అనేకమైన దురాశలతోటి, అలవాట్లతోటి మీ కుటుంబములు పతనమైపోతున్న పూర్ణ హృదయంతో నా దగ్గరికి తిరిగిన వాళ్ళు ఒక్కళ్ళైనా ఉన్నారా? లేరు అని వాక్యం చెప్తూ ఉంది. అయితే ప్రభు అంటున్నాడు, ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, లేకపోయినట్లు ఒలీవ చెట్లు ఏది లేదు, కొట్లలో చూస్తే ధాన్యము లేదు అనగా దేవుని యొక్క సముఖములో ఆత్మ సంబంధులే లేరు, దేవుని కొరకు భయపడే హృదయం కలిగిన వారు లేరు అని ఆయన ఇంకా ఏమని చెప్తున్నాడో తెలుసా? అయితే ఇది మొదలుకొని నేను మిమ్మను ఆశీర్వదించేదను అన్నాడు. ఏది మొదలుకొని? ఎప్పుడు? ఇది మొదలుకొని ఆలోచించుకొనుడి. పునాది వేసిన నాట నుండి ఆలోచించుకొనుడి. మీరు ప్రభు దగ్గరికి వచ్చిన నాట నుండి మీ జీవితంలో జరిగే అన్నిటిని మీరు ఆలోచన చేసుకోనండి. అయితే ప్రభువు స్పష్టంగా చెప్తున్నాడు, ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తానని. ఏది మొదలుకొని? చూడండి, అది కూడా చదువుకుందాం. మూడవదిగా మరియు ఆ నెల 24వ దినమున, ఆ నెల అనగా 9వ నెల 24వ దినమున యెహోవా వాక్కు హగ్గయికి మరలా ప్రత్యక్షమై. జాగ్రత్తగా ఆలోచన చేసుకోనండి. మరలా ప్రత్యక్షమై ఏమని చెప్పాడో తెలుసా? యూదా దేశపు అధికారియగు జెరుబ్బాబెలుతో ఇట్లనుము, ఆకాశమును భూమిని నేను కంపింపచేయుచున్నాను. రాజ్యముల సింహాసనములను నేను క్రింద పడవేతును. అన్యజనుల రాజ్యములకు కలిగిన బలమును నాశనము చేతును. రథములను, వాటిని ఎక్కిన వారిని క్రింద పడవేతును. గుర్రములను, రౌతులను ఒకరి ఖడ్గము చేత ఒకరు కూలుదురు. నా సేవకుడును షయల్తీయేలు కుమారుడు అయిన జెరుబ్బాబెలు, నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను గనుక ఆ దినమున నేను నిన్ను తీసుకొని ముద్ర ఉంగరముగా చేతును. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. ముమ్మారు ఆయన యొక్క మాటలు తన ప్రవక్త ద్వారా ప్రజలకు తెలియచేస్తూ ఉన్నాడు. ఇది మొదలుకొని ఆశీర్వదిస్తాను. ప్రభు ఆశీర్వదించేది ఒక రోజు నుండి ఒక రోజు పోయేది కాదు, కొద్ది రోజుల నుండి కొద్ది రోజులు పోయేది కాదు. ఆయన యొక్క రాజ్యము శాశ్వత రాజ్యము. ఆయన యొక్క మాట సదాకాలము నిలుచున్నది. ఆయన యొక్క శ్రేష్ఠులకు చేసిన వాగ్దానము సూర్య చంద్ర నక్షత్ర సమస్తము అయి నిలిచి ఉన్నంత వరకు కూడా ప్రభు యొక్క కార్యములు నిలిచి ఉంటాయి సోదరులారా. ఆయన సంకల్పములు సదాకాలము నిలిచి ఉంటాయి. మనుషుల ఆలోచనలు వృధా అయిపోతాయి, కానీ దేవుని యొక్క నిత్య నిర్ణయము మార్పు చెందనిది అనే సత్యాన్ని దయచేసి ఆలోచన చేయండి. ఇంతకు ప్రభు అంటున్నాడు, ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. ఏది మొదలుకొని? ఈ సందర్భంలో మీరు ఒక విషయాన్ని జాగ్రత్తగా మనసును పెట్టండి. అదేంటంటే, మనము చూడండి, జనవరి నెల నుంచి డిసెంబర్ నెల 12 నెలలు సంవత్సరానికని పిల్లలు, చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా నేర్పిస్తారు. అయితే మనకు ఆ నెలలు కాదు, ఆ ఇంగ్లీష్ వాళ్ళ నెలలు, మన తెలుగు నెలలు అని మరి మార్చి ఆఖరిలోనో ఏదో టైంలో కొత్త అమావాస్య వస్తుంది. అక్కడి నుంచి నెలలు ప్రారంభిస్తుంది మరి ఈ యొక్క దేశంలో. ఇక్కడ ఈ నెలలు ఎవరన్నా లక్ష్య పెడతారా? ఎక్కడైనా ఉత్తర ప్రత్యుత్తరాలు జరగలవా? ఏది ఎక్కడైనా సరే పనికొస్తాయా? చైత్రమాసంలో మేము అలా చేసుకున్నాం అంటే కావాలని వీళ్ళు అపవాది యొక్క తంత్రముల్లో చిక్కించబడి సృష్టికర్త దేవుని యొక్క ఆలోచనలను నిరర్ధకం చేసుకొని వారి యొక్క ఆలోచనల చొప్పున నడుచుకుంటూ తమకు తామే హానికరమైన మార్గంలోనికి వెళ్ళిపోతున్న ప్రజలు విస్తారమైపోయి ఉన్నారు. అయితే మనకు ఏ విధముగా జనవరి నుంచి డిసెంబర్ వరకు ఉన్నాయో, ఇశ్రాయేలీలకు కూడా వారికి కూడా దేవుడు 12 నెలలు ఇచ్చాడు. అప్పుడు క్యాలెండర్ను బట్టి 9వ నెల ఇప్పుడు 12వ నెలకు సమరూపమైనది అని తెలుసుకునండి. 9వ నెల 24వ తేదీన స్పష్టముగా దేవుడు ప్రవక్త ద్వారా ఇలాంటి ప్రవచనాన్ని చెప్పిస్తున్నాడు, జరగబోయే సంగతులను చెప్పిస్తున్నాడు. ఇంతవరకు ధర్మశాస్త్రాన్ని అనుసరించారు మీరేమైనా కానీ పవిత్రులుగా బ్రతుకుతున్నారా? లేదు. మరి మీరు వాటి యొక్క
దేవుని యొక్క మందిరం మాకు కావాలనుకొని ఏదో రాయి మీద రాయేసి మందిరాలు కట్టుకొని ఏదో చేస్తున్నారు. మీకేమైనా కానీ క్షేమం జరుగుతుందా? లేదు. అయితే ఇది మొదలుకొని నేను మీకు ఆశీర్వాదాన్ని ఇవ్వబోతున్నాను. అదే ఆ ఆశీర్వాదమే నా ప్రియకుమారుడైన క్రీస్తు యేసు ఈ లోకంలోనికి వస్తాడు. ఎలాగ వస్తాడు? ఎక్కడుంది బైబిల్లో ఆ మాట? ఎందుకు ఇలాంటి అబద్ధాలు చెప్తున్నావు అని నన్ను మీరు అడిగితే, ఒక విధంగా మీరు వెలిచూపుతో అడిగినట్లయితే మీకు పాపమే. తెలియక మాట్లాడుకోవటం అనేది ధర్మమే సోదరులారా. చూడండి, ఎందుకంటే ఎంత ఘోరమైన పాపమైన తెలియక చేస్తే అది క్షమాపణ ఉంది అని కూడా చెప్పాడు. దేవుని యొక్క పిల్లలుగా ఉండి, అమ్మ దీని గురించి వివరించి అసలు ఏంటి మీకు ఎలాగ అర్థమైంది కాస్త చెప్పమనటం అనేది అది మంచి వాళ్ళ యొక్క లక్షణం. అలా కాకుండా సింపుల్గా ఇది అబద్ధ బోధ, ఇలాంటి మాటలు మీరు వినకండి అనేలా మాట్లాడుకోవటం తప్పు కదా. వాక్యాన్ని అభ్యంతరపరచువారు చాలా నష్టపోతారండి. నా ప్రియ సహోదరి సహోదరులారా, మీలో ఏ ఒక్కరూ నష్టపోకూడదు. ప్రభు ఆయన కృప కొరకు, ఆయన రాకడకు సిద్ధపడి పరలోకం కొరకు ఆత్మ సంబంధమైన మార్గంలో చక్కని ప్రయాణ పద్ధతిని కొనసాగిస్తారని ఆశిస్తూ ఈ సంగతులు నేను మీకు తెలియచేస్తున్నాను. ఇక్కడ ఏం చెప్పాడు జాగ్రత్తగా చూడండి. నా కుమారుడు ఈ లోకానికి వస్తాడని చెప్పాడు? చెప్పలేదు. ప్రవక్త అయిన యెషయాకు చెప్పాడు, కన్యక గర్భవతి అయి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెడతారని చెప్పాడు. ప్రవక్త అయిన మహారాజైన దావీదుతో చెప్పాడు కదా, నా కుమారుడు ఈ లోకానికి వస్తాడు. అందరూ భూరాజులందరూ ఆయనకు వ్యతిరేకంగా తిరుగుబడుతున్నారేంటి అన్నాడు. 2వ కీర్తన బాగా చదవండి. కీర్తనలు 2వ కీర్తనలో నా అభిషక్తునికి అందరూ కూడా విరోధంగా పోగుపడిపోతున్నారు, జాగ్రత్త, ఆయన ముద్దు పెట్టుకోకపోతే ఆయన కోపం మామూలుగా ఉండదని కూడా చెప్పాడు. బాగా 2వ కీర్తనల గ్రంథం చాలా సులభంగా చదువుకోవచ్చు కదా. బాగా చదవండి, 1కి 3 సార్లు 4 సార్లు. అప్పుడు మీకు కూడా చక్కగా దావీదు మహారాజు ఏ విధంగా చెప్పాడో, ఎలాంటి ప్రవచనాలు చెప్పాడో మీకు అర్థమవుతుంది. తర్వాత 110వ కీర్తనలో కూడా చూసుకున్నట్లయితే 110వ కీర్తనలో ప్రభువైన యేసుక్రీస్తు మరలా తిరిగి ఒకసారి వచ్చాడు, శిలువ మరణం పొందాడు, వెళ్ళిపోయాడు. ఆయన పరలోకానికి ఆరోహణుడై మరలా తిరిగి రాబోయే దినాన్ని గురించి కూడా చెప్పాడు ప్రవక్త అయిన దావీదు మహారాజు. ఒక్క రాజే కాదండి, ప్రవక్త కూడా ఆయన. కనుకనే ప్రవక్త వాగ్దానం పొందటానికి అర్హుడు, చాలా పరిశుద్ధుడుగా దేవుని చేత ఎన్నిక చేసుకోబడినవాడు. కనుక ఆయన చెప్తాడు, ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయి వరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు అని చెప్పాడండి. ఎంత శ్రేష్టమైన అనుభవాలు ప్రవచనాలు రూపకముగా ఏనాడో 1000 సంవత్సరాల క్రితం చెప్పి అవన్నీ జరిగి కూడా ఇప్పటికీ, ఆ ప్రవచనాలు జరిగి కూడా ఇప్పటికి 2000 సంవత్సరాలు అయిపోయినా ఇప్పటికీ పరిశుద్ధ గ్రంథం మనం తెలుసుకోలేకపోవటం అనేది చాలా విషాదకరమైంది, విచారకరమైంది. నేడు అను ఈ యొక్క సమయాన్ని, సమాధాన సంబంధమైన సంగతులు నీవు తెలుసుకున్నట్లయితే నీకు ఎంతో మేలు అన్నాడు. అందుకనే ప్రభు, ఇప్పటికైనా వీటిని తెలుసుకోనండి, చాలా మంచిది. నా ప్రియ సహోదరి సహోదరులారా, మీరు మనసు ఉంటే, నిజంగా దేవుని యొక్క ఆసక్తి మీలో ఉంటే, దేవుని ఎడల భయభక్తులు కలిగిన వారైతే ఈ లేఖనాలను పరిశీలించండి మనస్సుతో. చూడండి, ఇక్కడ చెప్తున్నాడు కదా, ఏమంటున్నాడు? నా సేవకుడవును షయల్తీయేలు కుమారుడవైన జెరుబ్బాబెలు, నేను నిన్ను ఏర్పరచుకుని ఉన్నాను. జెరుబ్బాబెలును ఏర్పాటు చేసుకుని ఉన్నాడట. కనుక ఆ దినమున నేను నిన్ను తీసుకుని ఉంగరముగా చేయుదును, అంటే నేను ముద్రించబోతున్నాను అని చెప్తున్నాడు. ఇక మార్పు లేని ఆశీర్వాదాన్ని నేను మీకు ఇవ్వబోతున్నాను. ఎవరి ద్వారా? జెరుబ్బాబెలు ద్వారా. దావీదు కుమారుడైన యూదా గోత్రపు వాడైన జెరుబ్బాబెలు, షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలు ద్వారా ప్రభువు ఒక ముద్రించబడిన సంగతిని ప్రవచన రూపకముగా తెలియజేస్తున్నాడు. ఏంటి ఈ ముద్ర అంటే, జెరుబ్బాబెల్లో నుండి ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలోనికి రాబోయే దినమును ప్రకటన చేసి ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు వస్తాడు. ఇదే దేవుడిచ్చే శాశ్వతమైన ఆశీర్వాదం. నా కుమారుని యందు చూడండి, మీకు అసలు ఆశీర్వాదం అంటే కూడా చెప్తాను. బాగా
ఈ బోధకులు అబద్ధాలు ప్రకటిస్తే అబద్ధాలకి మీ చెవులు బాగా అలవాటు పడిపోయి ఆశీర్వాదం అనగానే ఏదోటి కలిసి వస్తుంది, ఉద్యోగాలు వస్తాయి, పిల్లలు పుట్టేస్తారు, లేకుంటే మనకి అనుకున్నవి జరిగిపోతాయి, మనం ఇల్లు కట్టుకుంటాం ఈ సంవత్సరం, ఇలాంటి చెత్తంతటిని పోగు చేసుకొని దేవుని యొక్క వాక్యము ఆశీర్వాదము అనే పదాన్ని ఏ విధమైన అర్థంతో మనకు బోధించి ఉన్నదో తెలుసుకోకుండా ఇష్టానుసారంగా నోటికొచ్చినవన్నీ చెప్పుకొని ఆశీర్వాదాలు అనుకుంటున్నారు. చూడండి, ప్రభు అయిన క్రీస్తునందు మనకు దేవుడు అనుగ్రహించినవి ఏంటో కూడా ఒకసారి మనం చదువుకుందాం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3 నుంచి చూడండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు, చూడండి, యేసుక్రీస్తునందు అని కూడా చెప్పలా, ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించాను. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు సృష్టికర్త ఆశీర్వదించటానికి ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించుదును అని చెప్పాడు. ఏం ఆశీర్వాదాన్ని ఇస్తున్నాడు అంటే, ఏమి ఆశీర్వాదాన్ని మనం పొందాలి అని అసలు మనం తెలుసుకోవాలి కదండి. ముందు దేవుడు ఏది ఇస్తాడో ఆయన ఇచ్చే ఆశీర్వాదం అనగానే, ఈ లోకములో నీకు ఎన్ని ఉన్నా ఉంటావా? ఇక్కడ ఏది ఉన్నప్పటికీ మొత్తం శరీరంతో సహా అన్నీ శిథిలమైపోయాయి కదండి. ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు క్రీస్తులో మీరు ఆశించకూడదు. ఈ లోక సంబంధ శరీరము, ఈ లోక సంబంధ శరీరమైన పిల్లలే కాదు, వివాహాలే కాదు, లేకపోతే గొప్పతనం కాదు, ఇళ్ళు కాదు, లేకుంటే ఈ లోక భోగాలు కాదు, ఏదైనా శరీరానికి సంబంధించినవే కదా. కనుక ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని క్రీస్తునందు పరలోక సంబంధమైన విషయములలో అని చెప్పాడు. చూడండి, ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించను. ఇది సత్యం. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇది సత్యం అండి. లోకంలో ఏదైనా దీవెనలు, ఆశీర్వాదాలు మీకు ఏనా సరే వచ్చాయి అంటే, అసలు యేసు ప్రభువుని ఏమి తిట్టినా కూడా మీకు లోకంలో అన్నీ బాగా కలిసి వస్తాయి. చూడండి, యేసు ప్రభువును దూషించే వాళ్ళు ఎంత పెద్ద పెద్దవాళ్ళు బ్రతుకుతున్నారు. ఎంత చక్కగా యేసు ప్రభువు జననాన్ని, ఆయన పుట్టుకను, ఆయన శిలువను మొత్తాన్ని కూడా ఎగతాళిగా మాట్లాడి ఆగమాగం చేసేస్తున్నారే. మంచిదే, చేసుకునేవ్వండి, ఎవరికి ఏది నిర్ణయిస్తే జరగాలి. అయితే వీళ్ళందరూ కూడా బాగానే బ్రతుకుతున్నారుగా, ఇంక మనం వాటి కోసం ఎందుకు ప్రయాసపడాలి? నేను గతమందు అసలు దేవతల గురించి చెప్పాను, చాలా వీడియోస్ చేశాను. లోక సంబంధమైన దేవతలు క్రైస్తవుల్లో, ఈనాడు దేవుని ప్రజల్లో ఉన్న దేవతల గురించి కూడా నేను చాలా వీడియోస్ చేశాను. దయచేసి మీరు ఓపిక చేసుకొని చూడండి వాటిని. దేవుని యొక్క సన్నిధిలో దేవతలను ఈ లోకస్తులు నమ్ముకొని వాటిని సేవించి వాటిని పూజిస్తున్నారు అంటే వాళ్ళకి ఏదో కలిసి వస్తుందని, బాగుంటారని, కోరికలు నెరవేర్చుకోవచ్చని, బాగా చదువుకోవచ్చని, ఉన్నత స్థితిలో బ్రతకొచ్చని, ధనవంతులు అయిపోవచ్చని పూజలు చేస్తున్నారు. అంతేనా? కానీ క్రైస్తవుడు నిరీక్షణ అది కాదే. క్రైస్తవుల యొక్క లక్ష్యం అది కాదే. అది ఉండకూడదు అసలు. క్రైస్తవుడు పరలోక సంబంధి. ఈ లోకస్తులు ఈ లోక సంబంధులు. ఈ లోకములో ఉండగానే మనము పరలోకాన్ని ఏ విధంగా సంపాదించుకోవాలో, పరలోకమందు మన పౌరస్థితి భద్రపరచుకోవాలో, పరలోకమందే మన యొక్క స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకోవాలో, పరలోకమందే మన యొక్క ధనాన్ని సంపాదించుకోవాలో, ఈ లోకములో నీవు నీ శరీరంలో నీ ఆత్మ ఉన్నప్పుడే శరీరమందు భక్తి ద్వారా ఆత్మ కొరకు ఐశ్వర్యాన్ని సంపాదించే చక్కని పద్ధతులండి ప్రభు యొక్క లేఖనాల్లో ఉంది. మీ బోధకులు చెప్పినట్లు లోక సంబంధమైనవి ప్రభువునందు లేవు సోదరులారా. అందుకే ఎంతో తేటగా చెప్పాడు, ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలే ప్రభు దగ్గర ఉన్నాయి సోదరులారా. క్రీస్తులో ఉన్నవన్నీ ఆత్మ సంబంధులే. ప్రభు అయిన యేసయ్య శరీరధారిగా లోకంలో ఉన్నప్పుడు ఒకడు వచ్చి, ప్రభువా నేను నీ వెంట వస్తాను, నిన్ను వెంబడిస్తాను అని నేను అడిగాడు.
దేనికి అని అడిగాడు యేసయ్య. నక్కలకు బొరేలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, మనిషి కుమారునికి తలవాల్చుకుంటకైనా స్థలం లేదని చెప్పాడు. చెప్పలేదా? నక్కల్లాంటి వాళ్ళకి ఇక్కడ చాలా బాగుంటుంది. ఆకాశ పక్షులు అంటే అపవిత్రాత్మలండి, వాటికి ఇక్కడ చాలా చాలా నివాస స్థలాలు ఉన్నాయి. కానీ మనిషి కుమారునికి తలవాల్చుకొనుటకు కూడా స్థలం లేదని చెప్పాడు. వస్తానంటే వద్దంటాడు ఏంటి ఈయనేమ్మా? అతను వస్తానని చెప్పింది ఇదిగో లోక సంబంధమైన వాటి కోసం. కానీ ప్రభు దగ్గర అవి మీకు దొరకవు సోదరులారా. ఆయన దయ చూపించి ఒకవేళ నా పిల్లలు కష్టాల్లో ఉన్నారని కష్టాల్లో నుంచి బయటికి తెచ్చి బాధల్లో ఉన్నారు, కనీసం అవసరతలు కూడా తీర్చుకోలేని బలహీనులుగా బ్రతుకుతున్నారు అని కనికరించి ఏదైనా నీకు ఒకవేళ మేలు కలిగితే అదే ఆశీర్వాదం అని పట్టుకొని దాని కొరకే దేవా నువ్వు నాకు అది ఇచ్చావు, నాకు ఇది ఇచ్చావు, నాకు అది చేసావు, నేను అడిగింది ఇచ్చావు, నాకు దేవుడు ఏది అడిగితే అది ఇచ్చేస్తాడని చెప్తున్నారు. నాకు అసలు భయం వేస్తుంది వీళ్ళు మాటలు వింటుంటే. ఆయన మనం అడగవలసింది పరలోక సంబంధమైన ఆశీర్వాదాలే కానీ భూ సంబంధమైనవి లోక సంబంధమైనవి కాదండి. లోక సంబంధమైనవి ఇచ్చేది ఎవరు? సాతాను. ప్రభు దగ్గరికి వెళ్ళి చెప్తుంది ఈ లోకం అంతా ఒక్కసారి నాకు నమస్కారం పెట్టు, మొత్తం నీకు హ్యాండ్ ఓవర్ చేస్తానంటుంది. లోకంలో గొప్పగా ఉన్నతంగా ఏదో బ్రతికిపోయి ఎవరు ఎలా బతికినా మట్టో లేకపోతే తగలబడిపోవడమే, ఏమీ మిగిలేదేమీ లేదు ఈ లోకంలో ఏ ఒక్కరికి కూడా. మన తండ్రి మనకు సత్యమును బోధిస్తూ ఉన్నాడు, సత్యాన్ని నేర్పిస్తున్నాడు. కానీ ఇది మనకి కష్టంగా ఉందేమో. దీనిలో అభ్యాసము చేసుకున్నట్లయితే ఎంత చక్కని సమాధానకరమైన జీవితం ఉంటుందండి. లోకంలో ఏదో దొరుకుతుంది యేసు ప్రభువుని నమ్ముకుంటే జబ్బులు పోతాయి. యేసు ఎవడు చెప్పాడండి? యేసు ప్రభువుని నమ్ముకుంటే బాగా కాళ్ళు మొత్తం అంతా నడుము ఎక్కడో పడిపోయి మొత్తం నడుము నుండి అంత చచ్చుబడిపోయినా ఒక సహోదరుడిని నేను కలుసుకున్నప్పుడు ఏదో యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు వస్తే బాగు చేస్తారు, ఏదో నాకు కూడా మళ్ళీ తిరిగి లేచి నడుస్తాను అని ఆశించటం అనేది బలహీనుడికి మరి అది సహజమే. కానీ నేనైతే ఒకటే చెప్పాను, బాబు నీకు బాగై నడుస్తాను అని ఆశలు పెట్టుకోకు. ఈ కాలంలో అలాంటి కార్యములు జరగవు. ఒకవేళ జరిగినాయి అంటే అది ఏదో చూడండి, క్రీస్తు విరోధులు కూడా అద్భుతాలు సూచక్రియలు చేస్తారు, ఆ విధంగా జరుగుతాయి. ఒకవేళ నీకు అన్నీ మళ్ళీ బాగా ఉంటే ఇక నువ్వు దేవుని మాట మళ్ళీ వినవు. నీలో ఒక ఆత్మ ఉంది, ఆత్మ పరలోకానికి వెళ్ళాలి అంటే ఈ శిక్ష నీకు చాలా 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 మేలు చేస్తుంది. ఇంతవరకు నీ మనస్సుకు నెమ్మది లేని స్థితి ఇప్పుడు ఈ వాక్యాన్ని నమ్మినట్లయితే నీ మనస్సులో నేను ఇలా ఉండడమే నాకు లాభం అమ్మా అని చెప్పే దినాన్ని ఖచ్చితంగా నువ్వు చూస్తావు. నిజముగా ఒక 8-9 సంవత్సరముల క్రితము చెప్పాను, ఈనాడు అమ్మా నాకు ఈ స్థితి ఉండటం దేవుడు ఎంతగా ప్రేమించాడమ్మా. నా శరీరం ఏముంది అప్పుడు చచ్చిపోయింది, ఇప్పుడు ఎప్పుడొకప్పుడు పోయేదే. కానీ నా ఆత్మ పరలోకానికి వెళ్ళే చక్కని బాట చూపించారమ్మా అని ఎంతో ఎంతో ఆనందంగా ఎప్పుడో చనిపోవలసిన వాళ్ళు ఇప్పుడు దాకా కూడా చాలా హాయిగా బ్రతుకుతూ మంచంలోనే ప్రభు కొరకు ఒక మంచి హృదయాన్ని తయారు చేసుకొని బ్రతికే భాగ్యాన్ని దేవుడు దయచేశాడు. అది ఎంత సమాధానకరమైంది. లోకంలో అందరికీ కాళ్ళు ఉన్నాయి, అందరూ మామూలు కనులు ఉన్నాయి, మొత్తం అందరూ తిరుగుతున్నారు. ఎంతమంది అన్నీ బాగా ఉన్నాయని ఎంత విస్తృతమైన పాపపు క్రియలతోటి పాపులైపోతున్నారో. కానీ శరీరంలో శిక్ష ఉన్నట్లయితే పాపానికి అడ్డుకట్ట వేయబడింది. మనస్సు మార్చుకున్నట్లయితే పరిశుద్ధత కలిగే చక్కని భక్తి కలిగిన జీవితాన్ని దేవుడు పరలోకములో నుండి ఆశీర్వదించిన జీవితం అలా ఉంటుంది సోదరులారా. దీన్నే పరలోక సంబంధమైన ఆశీర్వాదము అని చెప్తాను నేను. నమ్మినా నమ్మకపోయినా అది మీ ఇష్టం, ఎవరి విశ్వాసం వాళ్ళది, ఎవరి భక్తి వాళ్ళది. దేవుని యందు ఈ యొక్క నమ్మిక కలిగి జీవించుట చాలా ఘనమైంది. అంటే అందరూ ఇంకా మూర్ఖంగా మాట్లాడేవాళ్ళు వాళ్ళ విస్తారం కదా.
అందరూ కాళ్ళు చేతులు ఇరిగిపోయి మొత్తం అందరూ మంచాల్లో పడిపోయి ఉంటే అప్పుడు భక్తులు అయిపోతారా? మొత్తం ఇంటింట్లో కూడా అందరూ ఇలాగే అయిపోతే మరి ఏ ముసలిదానా నువ్వు కూడా అలాగ అయిపోవచ్చు కదా? ఇలా కూడా మాట్లాడే ప్రజలు మనం చూస్తున్నాం సోదరులారా. ఎందుకంటే ఇది చెడు కాలం, మంచిని గ్రహించే కాలం కాదండి. ఇది చెడు కాలము. అంతేకాదు ఇది దుష్టయుగము. మరొక భాషలో చెప్పనా, వ్యభిచారులైన చెడ్డ తరము ఇది. వ్యభిచారులైన చెడ్డ తరము అని ప్రభు అయిన యేసుక్రీస్తు మాట్లాడిన మాటలేనండి, నా సొంతగా నేను చెప్పట్లేదు. అంతేకాదు ఇదంతా భక్తిహీనులతో నింపబడిన భయంకరమైన మోసకరమైన కాలం సోదరులారా. చూడండి, అంతా కూడా పాపం. ఒకానొకప్పుడు అసలు జుట్లు విరబోసుకున్నట్లు చూస్తే దెయ్యంలా తిరుగుతున్నావు అని తిట్టేవాళ్ళు మా చిన్నతనాల్లో. కానీ ఇప్పుడైతే అసలు విచిత్రం ఏంటంటే మొత్తం అందరూ జుట్లు విరబోసుకొని తిరగడమే. ఇదేం ఫ్యాషనో నాకు అర్థం కాలేదు. మరి మొత్తానికి చిన్నప్పుడు దెయ్యంలా తిరుగుతున్నామనే మాటలు ఇప్పుడు దెయ్యాలతో నింపబడిన లోకంలాగా నా కంటికి కనిపిస్తూ ఉంది. ఎందుకండి? అసలు ఎందుకు ఆ విధంగా చేస్తున్నారు అన్నది అసలు ఫ్యాషన్ అనే దానికి అంతం లేదా? లేకపోతే మనుషులు అందానికి ఎంతవరకు అందంగా ఉండాలో దానికి హద్దు పరిమితులు లేవా? ఇంకా ఇవి ఇష్టం వచ్చినట్లు ప్రతిదీ విరబోసుకోవటం, విరజిమ్ముకోవటమేనా? ప్రతి క్రియలో చూడండి అంత బూతు భాష, అసభ్యమైన మాటలు. మనుషులు మాట్లాడుకునే మాటలు కావు, అంత మృగతత్వము మనుషుల్లో నిండిపోయిన పరిస్థితులు. అంతా ఎటు చూసినప్పటికీ మోసం అపవాది విస్తారంగా విరజిమ్ముకొని వాడి పనిని త్వరపడి చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. కానీ సత్యాన్ని అనేకులకు చేర్చాలి అనే ఆశ కలిగిన వాళ్ళు మాత్రం చాలా అరుదుగా ఉన్నారు. కనుక దేవుని యొక్క సిలువ, ఆ సిలువలో, క్రీస్తు సిలువలో ప్రభువు మనకు క్రీస్తు ప్రత్యక్షతను చూపిస్తున్నాడు. సిలువలో నుండి పరలోకానికి వెళ్ళే రాజమార్గాన్ని చూపిస్తున్నాడు. ఎవరైతే శరీరములో శ్రమ పడతారో క్రీస్తు నందు వారు మాత్రమే పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు పొందగలరు సోదరులారా. ఆ ఆశీర్వాదాల కొరకు వెళ్ళండి కొద్ది కాలాన్ని. అందుకే తన ప్రాణమును ప్రేమించేవాడు దాన్ని పోగొట్టుకొను, తన ప్రాణమును నా నిమిత్తము పోగొట్టుకున్నవాడు సజీవముగా కాపాడుకొనని యేసయ్య చెప్పిన మాటలో అవి నేర్చుకోండి. అక్కడికి వెళ్ళాడంట, అందరూ పొలోమని వెళ్ళారంట, యేసుప్రభు స్వస్థపరిచాడట. యేసుప్రభు స్వస్థపరిచాడు. ఈ రోజుల్లో ఎవరు స్వస్థపరిచే అంతా మరి భక్తులు ఎవరు లేరు. ఈ భక్తులందరూ వీళ్ళు చెయ్యలేరు. అసలు ఇప్పుడు చెయ్యనన్నాడు ప్రభువే. సూచక్రియలు అడగొద్దనన్నాడు అంతే. ఎవడైనా సూచక్రియ అడిగితే వాడు వ్యభిచారని చెప్పేశాడు. అసలు నా ప్రియ సహోదరులారా, ఇప్పుడు విశ్వాసమే మనలను బ్రతికించేది. ప్రభు అయిన క్రీస్తునందు పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు పొందటానికి విశ్వాసమే హేతువు. కనుక సత్యాన్ని తెలుసుకొనండి. దేవుని యొక్క కృపకు పాత్రులుగా జీవించడానికి తండ్రి అనుమతిని మీరు కూడా పొందుతారని ఆశిస్తూ ఉన్నాను. అయితే దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో ప్రభు అయిన తండ్రి ఆయన ఎన్నో విధాలుగా మనకు తెలియజేసిన సంగతులు నేను ఈ యొక్క అనుభవాలు 2 వీడియోలుగా చేస్తే పోయిన వారం వినింది ఈ వారం మళ్ళీ వినలేకపోవడమో, లేకపోయినట్లయితే అది మర్చిపోవటమో జరిగితే నిరర్ధకమైపోతుందేమోనని నిజంగా చాలా ఆసక్తితోటి ఎంత క్లుప్తంగానో ఈ సంగతులు నేను మీకు మరి తెలియచేస్తూ ఉన్నాను సోదరులారా. నేను ఎంత ఆశిస్తూ ఉన్నానో అయినప్పటికీ మరి మీకు ఎంత విలువైన ప్రవచనాలతో కూడిన శ్రేష్టమైన సంగతులను ఎంత క్లుప్తంగా చెప్తామనుకున్నా మరి కొంత నెక్స్ట్ వీడియోలో చెప్పాల్సింది సోదరులారా. చూడండి ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే ప్రభు అయిన తండ్రి 21వ వచనంలో యూదాదేశపు హగ్గయి 2:21 యూదాదేశపు అధికారియగు జెరుబ్బాబెలుతో ఇట్లనము ఆకాశమును భూమిని నేను కంపింపచేయుచున్నాను, రాజ్యముల సింహాసనములను నేను క్రింద పడవేతును, అన్యజనుల రాజ్యములకు కలిగిన బలమును నాశనము చేతును. ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చిన వెంటనే
పరలోక సంబంధమైన ఆశీర్వాదములను అనుగ్రహించుటకు తండ్రి సమయాన్ని ఏ విధముగా మనలను సద్వినియోగపరచుకోనండి అని తెలియచేస్తున్నాడు. ఈ సంగతులు మీరు గమనించాలి. రాజ్యముల సింహాసనములను నేను క్రింద పడవేతును, అన్యజనుల రాజ్యములకు కలిగిన బలమును నాశనము చేతును, రథములను వాటిని ఎక్కిన వారిని క్రింద పడవేతును, గుర్రములను రౌతులను ఒకరి ఖడ్గము చేత ఒకరు కూలుదురు. నేను చేయబోయే కార్యము, నేను మిమ్మల్ని ఆశీర్వదించే కార్యము మీకెంత సహాయపడుతుందంటే, గతించిన దినములలో మీరు చేసిన అపవిత్ర కార్యాలు విడిచిపెట్టేస్తారు. నా పేరు చెప్పుకొని, నా ప్రజలను చెప్పుకొని మీరు మనస్సు మార్చుకోలేని బలహీనులుగా బ్రతుకుతున్నారు. నా కుమారుడు వస్తాడు, నా కుమారుడు సిలువ వేయబడి ఆ సిలువలో నుండి మీకు సమాధానాన్ని కలుగు చేస్తాడు. అంతేకాదు, మొత్తం ఎక్కడికక్కడ విరోధమైన భావములను తీసివేసుకునే శక్తివంతులుగా చేస్తాడు. జగడములు, గొడవలు, అల్లరి ఎటు చూసినప్పటికీ అంత భక్తిహీనతతో నింపబడిన బ్రతుకులకు సంపూర్ణమైన జీవపు వెలుగును మీ కొరకు తీసుకుని వస్తాడు. నా కుమారుని యొక్క జీవపు వెలుగులో మీరు కూడా నడుచుకొని జీవించినట్లుగా నా కుమారుడు మీకు మాదిరి చూపిస్తాడు అని ప్రభైన తండ్రి ఏంటో రాజ్యములు, సింహాసనాలు ఇవన్నీ క్రింద పడేస్తానంటున్నాడు అనుకుంటున్నారు. సాతాను చేసే మోసములన్నిటినీ తెలియచేస్తాడు. నా కుమారుని ద్వారా ఈ లోకములో సాతాను సింహాసనాన్ని తిష్ట వేసుకొని కూర్చొని ఉన్నది కదా, దాని సింహాసనమును గజగజలాడించేస్తాడు. అంతేకాదు అన్ని జనులు మీ మీద విర్రవీగుతున్న వారందరి యొక్క అతిశయాన్ని, బలాన్ని మొత్తం కూడా నాశనం చేయబోతున్నాను నా కుమారుని అందు. రథములు వాటిని ఎక్కిన వారిని క్రింద పడవేతును. పెద్ద లోకంలో గొప్పవాళ్ళు, బలవంతులు, శక్తివంతులు అనుకున్న వాళ్ళందరూ కూడా నేను నేలమట్టం చేసి పడేస్తాను. అంతేకాదు గుర్రములను, రౌతులను ఒకరి ఖడ్గము చేత ఒకరు మొత్తం అందరూ కూడా వాళ్ళకి వాళ్ళే హాని చేసుకొని కూలిపోయేలాగా చేస్తాను నా కుమారుడైన క్రీస్తునందు అని చెప్పాడు. క్రీస్తునందు మీకు పరలోక సంబంధమైన, పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తానని చెప్పాడు. ముఖ్యముగా సోదరులారా, ఆయన చెప్పిన గంభీరమైన ప్రభు యొక్క మాట ఏంటో తెలుసా? చూడండి, ఆకాశమును భూమిని నేను కంపింపచేయుచున్నాను అన్నాడు. ఆకాశమును భూమిని కూడా కంపింప చేయబోతున్నాను అన్నాడు. మరి ఈ విషయం గురించి నెక్స్ట్ వీడియోలో మీకు మరీ ఎక్కువగా అర్థమవటానికి ఈ లేఖనాలు మీ ఆత్మలకు తోడయుండి మిమ్మల్ని బలవంతులుగా, శక్తివంతులుగా చేస్తాయి. శరీర సంబంధమైన అతిశయం కలిగిన వారు, గొప్పవారు అనబడిన వారు, ఈ లోక రాజ్యములన్నీ కూడా గడగడలాడించే నా ప్రియకుమారుడు రాబోతున్నాడు. నేను మిమ్మల్ని ఆత్మ సంబంధులుగా చేస్తాను. మీరు మార్చుకోలేని వాటి నుంచి మిమ్మల్ని విడిపించేస్తాను. మీరు మీ పాపములు చేస్తూనే, అపరాధములు చేస్తూనే, దేవుని ప్రజలు అనుకుంటూనే చచ్చిన మీ బ్రతుకులను లేపే నా ప్రియకుమారుడైన క్రీస్తును నేను పంపించబోతున్నాను. శ్రేయస్కరమైన ఆశీర్వాదం అంటాడు దీన్నే. ఈ ఆశీర్వాదంతోటి నా కుమారుడు మీ మధ్యలోనికి రాబోతూ ఉన్నాడు అని ఒక్క దినమున ముమ్మారు ప్రభు హెచ్చరిక చేసిన ఈ యొక్క అనుభవాన్ని, మరి దేవుని యొక్క మందిరము గురించి అమ్మా అది చెప్పబడింది అని మాట్లాడారు కదా. దేవుని యొక్క మందిరము, ఆ యొక్క అనుభవాలు, మొదటి మందిరము, రెండవ మందిరము, మొదటి మందిరం యొక్క స్థితి, రెండవ మందిరం, వీటిని గురించి మరి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇప్పటికే సమయం ఎక్కువైంది. దయచేసి మీరు ఓపికతోటి దేవుని యొక్క లేఖనాలు వినండి, ఓపికతోటి వినండి. మరి శ్రద్ధగా విని దేవునికి ఇష్టానుసారులైన బిడ్డలుగా జీవించడానికి మన మనసులను మార్పు చేసుకొని ప్రభువునందు విజయము పొందువారిగా ఆయన శక్తితో మనము కూడా ఆయనను వెంబడించువారు ఏ విధముగా ఆయన రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారో అలాంటి స్వతంత్రులుగా జీవించడానికి మనలను మనం సిద్ధపరచుకుందాం. దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా మనసును పెట్టండి, బాగా ఆలోచన చేయండి. నెక్స్ట్ వీడియోలో మనం ఇంకా వివరంగా తెలుసుకుందాం. దేవునికి స్తోత్రం. ముగించేస్తాను.